నంది ప్రొడక్షన్స్ సంస్థలో రెండో సినిమా. ఈ షెడ్యూల్ వచ్చేసి రెండో షెడ్యూల్. మొదటి షెడ్యూల్ గతంలో అయింది. ఈ రెండో షెడ్యూల్ ఇప్పుడు నడుస్తూ ఉంది. ఈరోజు అన్నపూర్ణ 7 ఎకర్స్లో చేస్తూ ఉన్నాం. మరి ఈ సినిమాలో ఆశిషేని, రవిబాబు గారు, మరి అదేవిధంగా చంద్రమహేష్ గారు, ఇంకా తదితర ఆర్టిస్టులందరూ కూడా చేస్తూ ఉన్నారు. దాదాపుగా ఈ యొక్క సినిమాలో ఒక సుమారుగా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక 15 మంది డైరెక్టర్స్ యాక్టింగ్ చేయడం. మరి అదేవిధంగా ఈ యొక్క సినిమా కథ విషయాన్ని తీసుకుంటే ఒక నవల్ బేస్డ్ సబ్జెక్ట్, ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా. మరి డైరెక్టర్ గారు గతంలో నగరం నిద్రపోతున్న వేళ తీయడం జరిగింది. మరి ఈ సినిమాని ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్గా తీసుకోవడం జరిగింది. ఈరోజు మీరు నా మూవీ ఆకాశంలో సగం సెట్స్లో ఉన్నారు. మేము ఆ రోజు ఒక సాంగ్ షూట్ చేస్తున్నారు. ఇట్స్ లవ్లీ లవ్లీ స్టోరీ. నేను చాలా టైం తర్వాత ఒక మంచి స్టోరీ, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, ఉమెన్ ఓరియంటెడ్ రోల్ చేశాను. అండ్ మన ఇండస్ట్రీలో ఫీమేల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ చాలా తక్కువ. So I am very blessed. I am very thankful to our producer and my director Premraj Garu especially for giving me this role, for believing in me, and I just hope I've done justice. The story is based on novel మీ అందరికీ తెలుసు, and it's చాలా బాగుంది. చిన్న మాట, small things that make a relationship work, very beautifully shot, and it was beautiful. చాలా scenes లో only feelings. There is no words, just expressions. It's chala, I don't know, I don't have words, but very beautiful story. Me andar ladies ki especially nenu request chesta, please go ee cinema definitely ga chudali. And married ladies as well as the girls who are going to get married, because ee time lo relationships have become very important. Small kids kuda relationships lo unnaru, college going kids and school going kids. So ఈ సినిమా డెఫినెట్గా చూడాలి. you'll have, I guarantee that you will love, you will cry through this film, and all men should see this film, because all men should know what a woman wants. So ఆ ఫిల్మ్ ఆ గురించి, ఆ సబ్జెక్ట్లో బేస్డ్ ఉంది. కి women only want love, care, attention, and that's about it. Thank you. నేను ఇప్పుడు వచ్చి 8 ఫిల్మ్స్ డైరెక్ట్ చేశా. ఫస్ట్ టైం ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నాను. ఈ సినిమా యాక్ట్ చేయడానికి కారణం ప్రేమరాజ్ గారు. ఆయన చెప్పిన కథ, యనమూరి వీరేంద్ర గారు చెప్పిన కథ, పరిశీలన డైలాగ్స్. అంటే నేను ఫస్ట్ ప్రేమరాజ్ గారు చెప్పాను, నేను చేయలేండి ఈ సినిమాలోను, అంటే నాకు మామూలుగా కొంచెం టెన్షన్గా ఉంటుందని చెప్పా. బట్ ప్రేమరాజ్ గారు నాతో చాలా చక్కగా చేయించారు. రష్ చూసా, నేనే చేశాను అన్నట్టు అనిపించింది రష్ చూస్తుంటేనే. థ్యాంక్స్ ప్రేమరాజ్ గారు. బట్ ఈ సినిమాలో నా క్యారెక్టర్ ప్రజెంట్ చాలామంది నా క్యారెక్టర్లో చూసుకోవచ్చు. మనం ఒక ఉమ్మడి కుటుంబంలో నాలాంటి ఉంటే ఎలా ఉంటాడో అన్నది ఆ క్యారెక్టర్ అండి. బట్ ఈ సినిమా చూసిన తర్వాత నాలాంటి మెంటాలిటీ వాళ్ళు ఆ మెంటాలిటీ డెఫినెట్గా మార్చుకుంటారు. మనం ఇలా ఉండకూడదు, ఈ విధంగా ఉంటే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అనేసి వాళ్ళే సరిదిద్దుకుంటారు. మనకి అటువంటి క్యారెక్టర్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అంచేదంటే నా క్యారెక్టర్ ద్వారా ఎదుటి వాళ్ళు మారుతారన్న ఫీలింగ్ నాకు ఉంది. అందుకు ఫస్ట్ టైం ఈ క్యారెక్టర్ చేశాను. ఇటువంటి క్యారెక్టర్ ఇచ్చి నన్ను ప్రోత్సహించిన ప్రేమరాజు గారికి చాలా థ్యాంక్స్. యండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన అనైతిక్యం నవలకు తెరరూపం ఈ సినిమా. ఆకాశంలో సగం అనే టైటిల్తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాం. ఆకాశంలో సగం అంటే నేచర్లో సగం, మగాళ్ళలో సగం, అన్నిట్లో సగం అని అర్థం. యండమూరి వీరేంద్రనాథ్ గారి నవలకి పరుచూరి బ్రదర్స్, మా గురువు గారు పరుచూరి బ్రదర్స్ అద్భుతమైన సంభాషణలు ఈ సినిమాకి రాస్తున్నారు. ఈ సినిమా ఇతివృత్తం ఒక ఆడదాని మానసిక సంఘర్షణ, ఓ పెళ్ళైన స్త్రీ పడే మనోవేదన. ఈ సమాజంలో 190 మంది ఆడవాళ్ళు ఎదుర్కొనే సమస్యలకి తెరరూపం ఈ సినిమా.